ఏపీ ప్రభుత్వం 5 ఏళ్ల ఇండస్ట్రియల్ పాలసీపై కడపలో అవగాహన సదస్సు జరిగింది. స్థానిక విశ్వేశ్వరయ్య భవన్లో దళిత్ ఇండస్ట్రియల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ అవగాహన కార్యక్రమంలో పాలసీపై జాతీయ అధ్యక్షులు సుదర్శన్తో పాటు వక్తలు సైతం ప్రజలకు పారిశ్రామిక విధానాలు, అందులోని అంశాలపై అవగాహన కల్పించారు. ఆ తర్వాత నెట్ జిఎస్టీ అంటారు, అంటే పరిశ్రమ పెట్టిన వాళ్ళకి వస్తుంది కదా. నెట్ మ్యాక్సిమం ఆఫ్ 10% అని మైక్రో వాటికి, అలాగే 10,000 per person, మ్యాక్సిమం ఆఫ్ 20%, విత్ అప్పర్ మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ 2 lakhs ఫర్ స్మాల్ ఇండస్ట్రీ. అలాగే ఇది మీడియం కూడా 1 lakh per annum ఫర్ 3 years అని. వాటర్ ఆడిట్ కాస్ట్, ఎనర్జీ ఆడిట్ కాస్ట్ ఇవి కూడా ఉన్నాయి. 70 తీసుకున్నా దాంట్లో కూడా 1% 25% ఆఫ్ ద కాస్ట్ రీఇంబర్స్ చేయబడుతుంది. అలాగే మనకు ల్యాండ్ కాస్ట్, ఏపీఈసీ ల్యాండ్ 3వ పాలసీ 26 అక్టోబర్ నుంచి ఇంప్లిమెంట్ చేయబడుతుంది. ఇంకా ఆన్లైన్ ప్రొవిజన్ ఇవ్వలేదు, తొందరగా ఇస్తారు. తొందరగా ఇచ్చేసిన తర్వాత మీరు కావాలంటే ఇవన్నీ ప్యాకెట్ సబ్సిడీ, 3 ఏళ్ల తర్వాత సబ్సిడీ. ఆ 3 ఏళ్ళకి యూనిట్ పని చేయకపోతే అది మార్జిన్ మనీగా భావించబడి మీ దగ్గర నుంచి రికవర్ చేయబడుతుంది. వచ్చిన సబ్సిడీ కూడా TDR లో ఉంటుంది, బ్యాంక్ మేనేజర్ దగ్గర. మనకు ట్రాక్టర్లలో దగ్గరలో ముందు నుంచి వెహికల్స్ లో కూడా డిస్ట్రిక్ట్ల కన్నా ఇప్పుడు రిలీజ్ టార్గెట్స్ 600 and 800 అంటే మన డిస్ట్రిక్ట్ కి 1781. అలాగే ఏ విషయంలో కూడా ఎక్కుతున్నాం, పొలిటికలీ బాగా ఏది వదిలిపెట్టారు విశ్వకర్మ దేశంలో. కాబట్టి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండమ్మా. ఆఫీసు నాగరాజపేటలో ఉంటుంది. ఏమి అనవసరం, ఏపీ industry.gov.in మా వెబ్సైట్ పేరు. అన్ని అప్రూవల్స్ దాంట్లోనే అప్లై చేయొచ్చు. మీరు ఏ ఆఫీస్కు రావాల్సిన అవసరం లేదు, ఏం చేయవలసిన అవసరం. అది కాకుండా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మన స్టేట్ ముందు నుంచి 4 సంవత్సరాల నుంచి నెంబర్ 1 పొజిషన్ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం సీఎం గారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కూడా మన నంబర్ 1 ఉండాలని చెప్పేసి ఈ కొత్త పాలసీ తయారు చేయడం అనేది. కొత్త పాలసీ చాలా అట్రాక్టివ్ గా ఉంది. మీకే కాదు, ఇప్పుడు అన్ని MSME ఏమి చదువుతున్నా అడగవచ్చు. ప్లీజ్ సార్, ఒక 2 నిమిషాలు సార్. రాజేష్ గారు మీరు మాట్లాడారు. అందరికీ నమస్తే సార్. నా పేరు చెప్పాలి రాజేష్, నేను గవర్నమెంట్ లెక్చరర్ని. విసిట్ పార్క్లో భాగంగా వచ్చిన దాంట్లో దీనికి దానికి ఏమైనా కనెక్షన్ ఉందా? దీంట్లో భాగంగా అదేమన్నా ఇస్తాను. వచ్చిన ఉత్పత్తిని అట్లీస్ట్ 50% పెంచడానికి టార్గెట్. అది దీనికి దానికి ఏం సంబంధం లేదు. అంటే దీని ద్వారా ఏమన్నా మనకు కల్పించినారా? జీరో పావర్టీ అనిపిస్తుంది కదా. జీరో పావర్టీ వేరే, జీరో పావర్టీ పెన్షన్ అది వేరే. దీని అటాచ్మెంట్ ఏమన్నా ఉందా? బిఫోర్ సర్వే చెప్తున్నారు. బిఫోర్ సర్వే దీని అటాచ్మెంట్ ఏమన్నా లేదు. బిఫోర్ సర్వే సోషల్ రెస్పాన్సిబిలిటీ అన్ని పరిశ్రమలకు రాదు. 5 కోట్ల ప్రాఫిట్ ఉన్న వాళ్ళకి వాళ్ళకి వస్తుంది, వాళ్ళు చూసుకుంటారు. లేండి అది దీనికి ఏం సంబంధం లేదు. 10 సూత్రాలు ఇచ్చారు. స్వర్ణాంధ్రలో 10 సూత్రాలు ఇచ్చారు. ఏమన్నా దీనికి ఏమంటే ఇంతకుముందు కనెక్ట్ ఆంధ్ర అని ఉంది ఒకటి. కనెక్ట్ ఆంధ్ర అనే ఆర్గనైజేషన్ స్థాపించింది. దాంట్లో కలెక్టర్ గారు చైర్మన్, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ కన్వీనర్, నేను అంత మెంబర్స్ అనమాట. ఇప్పుడు దాంట్లో మనకు CSR అని ఒకటి ఉంది, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని. లార్జ్ ఇండస్ట్రీస్ కి వాళ్ళకు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వాళ్ళు MSME, మనకి అందరి MSME చెప్తున్నాం. ఇప్పుడు పెద్దగా మాట్లాడుతున్నారు. ఇండస్ట్రియల్ పాలసీ ఇండస్ట్రీ పెట్టేదానికి లాభం చేకూర్చింది. నా పేరు డాక్టర్ మామూడ్ సుదర్శన్ అండి, దళిత్ ఇండస్ట్రియల్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడిని. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని పారిశ్రామికంగా ముందుకు తీసుకెళ్ళాలి, రాష్ట్రానికి పెద్ద ఎత్తున
లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తేవాలి. దీని ద్వారా పరిశ్రమలు స్థాపించి రాష్ట్రానికి ఆదాయంతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలనే ఒక మహోన్నత లక్ష్యంతో ఈరోజు పారిశ్రామిక విధానం 2024-29 అనే ఒక పాలసీని తీసుకురావడం జరిగింది. ఆ పాలసీ ప్రకారం రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలనుకునే పారిశ్రామికవేత్తలకి వాళ్ళు బయట రాష్ట్రాల నుంచి కావచ్చు, మన రాష్ట్రం నుంచి కావచ్చు, అలాగే విదేశాల నుంచి కానీ ఈ రాష్ట్రానికి పెట్టుబడి పెట్టేవారికి అనేక రకాల ప్రోత్సాహాలు ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఆ ప్రోత్సాహకాలకు సంబంధించిన ఒక పాలసీనే 2024-29 పారిశ్రామిక విధానం. ఆ పారిశ్రామిక విధానాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలకు తీసుకెళ్ళడానికి, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల యువతకి, SC/ST యువతకి ఆ పాలసీ విధానాలు ఏమున్నాయి, అందులో ఎటువంటి అవగాహన కల్పించడం జరిగింది. ఆ తర్వాత వచ్చే వారికి మేము మా అసోసియేషన్ నుంచి పూర్తి స్థాయిగా ఫెసిలిటేట్ చేసి వారికి పారిశ్రామికవేత్తలుగా అవడానికి మా వంతు ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం. దళిత్ ఇండస్ట్రియల్ అసోసియేషన్ తరఫున జిల్లా అధ్యక్షుడిగా నేను గవర్నమెంట్ ఇండస్ట్రియల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లాలోనే యువతతో పాటు న్యూ ఎంటర్ప్రైనర్స్ కూడా చాలామంది ఈ సమావేశానికి వచ్చారు. వివిధ ప్రాజెక్టులతో, వివిధ సంబంధించిన యాక్టివిటీలతో ఇక్కడికి వచ్చినందుకు ముందుగా వాళ్ళు కూడా మేము అభినందన తెలుపుతున్నాము. ముఖ్యంగా ఈ సమావేశంలో జిల్లా అధికారులైనటువంటి వారు బ్యాంకర్స్ నుంచి LDM గారు, అలాగే ఇండస్ట్రీస్ APS నుంచి కూడా జోనల్ మేనేజర్ గారు, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా మేనేజర్ గోపాల్ గారు, అలాగే ఇక్కడ వచ్చిన అధికారులతో కాకుండా ఈ అవగాహన సదస్సుకి రాష్ట్ర స్థాయి నుంచి బాలరాజు గారు, దళిత్ ఇండస్ట్రియల్ అసోసియేషన్ నుంచి అధ్యక్షులుగా బాలరాజు గారు వచ్చారు. అలాగే నేషనల్ SC/ST హబ్ నేషనల్ చైర్మన్గా మామిడి సుదర్శన్ గారు కూడా వాళ్ళు వచ్చి జిల్లాకి గవర్నమెంట్ పాలసీ పైన, ఈ కొత్త పాలసీ పైన చాలా అవేర్నెస్ వాళ్ళకు ఇచ్చి అలాగే ఇక్కడ వచ్చిన ఎంటర్ప్రైనర్స్ నుంచి కూడా చాలా సమస్యలపైన వాళ్ళు అడగడం జరిగింది. ముఖాముఖి చర్చ జరగడం జరిగింది. ఆ చర్చలో కూడా చాలా వాళ్ళ సమస్యలు అయితేమి, వాళ్ళ అనుమానాలు అనేవి అన్ని నివసరి చేసుకున్నారు. కాబట్టి ఈ ప్రోగ్రాంకి విశేషంగా జనాలు కూడా వచ్చినందుకు వాళ్ళందరికీ తరపున, మీ తరపున, మన మీడియా తరపున కూడా వాళ్ళకి నేను శుభాకాంక్షలు తెలుపుతూ